రవికిరణాలు టీవీ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం సందర్భంగా సభలో మాట్లాడిన రేవంత్ రెడ్డి గత ప్రభుత్వాల పాపాలకు నేటి ప్రతిపక్ష నేతలదే బాధ్యత అని వెల్లడి. అంగన్వాడీ కార్యకర్తల సమ్మెకు జనసేన మద్దతు. ప్రభుత్వం మానవతా దృక్పథంతో స్పందించాలన్న పవన్ కళ్యాణ్. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చలో మండిపడ్డ కేటీఆర్. ప్రసంగం మొత్తం అభూత కల్పనలను అవాస్తవాలైన విమర్శ. యువగల ముగింపు సభకు పవన్ కళ్యాణ్ రావడం లేదన్న అచ్చెన్నాయుడు. ఉమ్మడి మేనిఫెస్టో ఇంకా సిద్ధం కాలేదన్న అచ్చెన్నాయుడు. అందుకే పవన్ రావడం లేదని వివరణ. వార్త వివరాల్లోకి వెళ్తే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్ర ఈ నెల 18తో ముగియనుంది. ఈ నేపథ్యంలో భోగాపురం మండలం పోలేపల్లి వద్ద డిసెంబర్ 20న యువగలం ముగింపు సభను భారీ ఎత్తున నిర్వహించేందుకు టీడీపీ సన్నద్దమవుతోంది. ఈ కార్యక్రమానికి చంద్రబాబుతో పాటు జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా హాజరవుతామని తొలుత ప్రకటించారు. అయితే యువగలం విజయోత్సవ సభకు పవన్ కళ్యాణ్ రావడం లేదని ఏపీ టీడీపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు తాజాగా వెల్లడించారు. చంద్రబాబు అరెస్ట్ తదనంతర పరిణామాల నేపథ్యంలో ఉమ్మడి మేనిఫెస్టో సిద్ధం కాలేదని, అందుకనే పవన్ ఈ సభకు హాజరు కావడం లేదని వివరించారు. ఈ సభకు చంద్రబాబు, లోకేష్, ఇతర టీడీపీ అగ్రనేతలు మాత్రమే హాజరవుతారని అచ్చెన్నాయుడు తెలిపారు. త్వరలోనే పూర్తి స్థాయిలో ఉమ్మడి మేనిఫెస్టోకు రూపకల్పన చేశాక చంద్రబాబు, పవన్లతో భారీ సభ నిర్వహిస్తామని వెల్లడించారు. కాగా పోలేపల్లిలో యువకుల ముగింపు సభకు రాష్ట్రం నలుమూలల నుంచి 6 లక్షల మందికి పైగా వస్తారని అంచనా వేస్తున్నామని, ఈ సభ నిర్వహణ కోసం 16 కమిటీలు ఏర్పాటు చేశామని అచ్చెన్నాయుడు తెలిపారు. తెలంగాణ శాసనసభ సమావేశాలను ప్రారంభిస్తూ గవర్నర్ తమిళసై చేసిన ప్రసంగం మొత్తం అభూత కల్పనలను అవాస్తవాలేనని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ఓ సభ్యుడిగా గవర్నర్ ప్రసంగం విని సిగ్గుపడ్డానని చెప్పారు. ఇలాంటి ప్రసంగం రాష్ట్ర శాసనసభ చరిత్రలోనే విని ఉండకూడదని అన్నారు. 1000 ఎలకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు బయలుదేరినట్టు చేయాల్సిన దారుణాలన్నీ చేసి కేవలం 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేయించారని కాంగ్రెస్ పార్టీపై కేటీఆర్ మండిపడ్డారు. గవర్నర్ దారుణమైన ప్రసంగం విన్నాక కాంగ్రెస్ పాలనలో రాబోయే రాష్ట్ర భవిష్యత్తు ఎలా ఉండబోతోందో స్పష్టంగా తెలిసిపోయిందని చెప్పారు. ముఖ్యమంత్రి గారు మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత కొద్దిగా మర్యాదకరంగా మాట్లాడతారేమో అనుకున్నా అధ్యక్ష, కానీ కొన్ని ఊహించలేము అధ్యక్ష, కొన్ని ఊహించలేము. ఎందుకంటే కొంతమందికి అది సాధ్యం కాదు. ఎందుకంటే వారికి అర్థమైంది అధ్యక్ష. ఎందుకంటే తెలంగాణ తెచ్చిన నాయకుడిని పట్టుకొని కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అని ఏకవచనంతో మాట్లాడతారు. తెలంగాణను వ్యతిరేకించిన వాళ్ళనేమో గారు గారు అని మాట్లాడినప్పుడే అర్థమైంది అధ్యక్ష వారి సంస్కారం ఏందో, వారి పరిజ్ఞానం ఏందో అర్థమైంది అధ్యక్ష. అచ్చోసిన ఆంబోతు, ఇది ఒక ముఖ్యమంత్రి మాట్లాడిన మాట. అచ్చోసిన ఆంబోతు అధ్యక్ష. ఎవరు అధ్యక్ష అచ్చోసిన ఆంబోతు? చీమలు పెట్టిన పుట్టలో దూరిన పాము అధ్యక్ష. కాంగ్రెస్ అనే పార్టీలో పాపం మా బట్టెన్న, మా శ్రీధర్ అన్న, మా దామోదర్ అన్న, మా ప్రభాకర్ అన్న, అదేవిధంగా మా ఉత్తమన్న, మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న, మా దామోదర్ అన్న, వీళ్ళందరూ కలిసి పెట్టిన పార్టీలో ఇవాళ దూరి ముఖ్యమంత్రి పదవి తీసుకుని ఆయన చీమలు పెట్టిన పుట్టలో పాముల గురించి మాట్లాడితే చాలా చండాలంగా ఉంటుంది సార్. దయచేసి ఇంకొక మాట అధ్యక్ష. ఎన్ఆర్ఐలు నాన్ రిలయబుల్ అన్నారు అధ్యక్ష. ఎన్ఆర్ఐలు నాన్ రిలయబుల్ ఇండియన్స్ అన్నారు. నాన్ రిలయబుల్ ఇండియన్ అంటే అధ్యక్ష నేను అడుగుతున్నా, ఎవరు అధ్యక్ష ఎన్ఆర్ఐలకు టికెట్లు అమ్ముకున్నది? ఎవరు అధ్యక్ష ఎన్ఆర్ఐలకు టికెట్లు అమ్ముకున్నది? ఎవరికి తెలియదు అధ్యక్ష ఇది? అధ్యక్ష నేను ఇంకొక మాట కూడా అధ్యక్ష పేర్లు అధ్యక్ష అధ్యక్ష ప్లీజ్ 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 అధ్యక్ష. ఇప్పుడు అధ్యక్ష గౌరవ శాసనసభ్యులు హరీష్ రావు గారు నా పేరు తీసిండ్రంటే నేను అవకాశం ఇచ్చిన. మంత్రి గారు పేరు తీసిండ్రు, మంత్రి గారికి అవకాశం ఇద్దాం మనం ప్లీజ్. ఇదేం పద్ధతి అధ్యక్ష? ఇది అధ్యక్ష ఇది మీరు నడపాలా, హౌస్ మీరు నడపాలా అధ్యక్ష. వారు సార్ సార్ వినండి సార్. ఇన్ డెమోక్రసీ సార్ వీ హ్యావ్ అట్మోస్ట్ రెస్పెక్ట్ ఫర్ యూ. ప్రసాద్ గారు, స్పీకర్ గారు, మీరంటే చాలా రెస్పెక్ట్ ఉంది అధ్యక్ష. ద ఆపోజిషన్ ఇన్ అ డెమోక్రసీ హ్యాజ్ ఇట్స్ సే అండ్ ద గవర్నమెంట్ హ్యాజ్ ఇట్స్ వే.
మేము మాట్లాడిన తర్వాత వాళ్ళకి పుష్కలంగా మైక్ ఇవ్వండి, గంటలు గంటలు మాట్లాడమని నేను వద్దనట్లేదు సార్. కానీ ఈ రకంగా ఒక వ్యక్తి మాట్లాడుతుంటే, ఒక సభ్యుడు మాట్లాడుతుంటే ముఖ్యమంత్రి గారితో సహా 5 మంత్రులు లేచి ప్రభాకర్ గారు, దామోదర్ గారు, శ్రీధర్ బాబు గారు, బత్తి గారు, ముఖ్యమంత్రి గారు అందరూ మాట్లాడితే గౌరవ కేటీఆర్ గారికి నా సూచన సార్, గవర్నర్ ప్రసంగం విషయంలో దాన్ని మాట్లాడుతున్నా సార్. నేను వారు మాట్లాడిన దాన్ని మాట్లాడుతున్నాను. ఈ డీవియేషన్ రాదు మనకు. నేను అదే అండి, వారు మాట్లాడింది రైట్ సార్. ఎన్ఆర్ఐలు నాన్ రిలయబుల్ ఇండియన్స్ అన్నారు. మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్ఆర్ఐలు గమనించాలా. కాంగ్రెస్ పార్టీకి ఎన్ఆర్ఐల మీద ఉన్న గౌరవం, ఎన్ఆర్ఐల పట్ల ఉన్న ప్రేమ, గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉన్న ప్రేమ గమనించాలని నేను కోరుతా ఉన్నా. ఇంకొక మాట అధ్యక్ష, ఎన్ఆర్ఐలు అన్నారు అధ్యక్ష. ఎవరు అధ్యక్ష? 100 కోట్ల మంది భారతీయులను కాదని బయట నుంచి తెచ్చుకున్న అధ్యక్షులు తీసుకుంది ఎవరు అధ్యక్ష? బయట దేశం వాళ్ళని తెచ్చుకున్న అధ్యక్షులు చేసుకున్న దుస్థితిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎన్ఆర్ఐల గురించి మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? ఏదేమైనప్పటికీ అధ్యక్ష ఒకటి వాస్తవం, గత 10 ఏళ్లలో పాలమూరులో వలసలు బంద్ అయినాయి, వాళ్ళ పోతలు బంద్ అయినాయి. 14 రాష్ట్రాల నుంచి కూలీలు వచ్చి వాళ్ళ తెలంగాణలో నాట్లేస్తున్న విషయం వాస్తవం కాదా? 14 రాష్ట్రాల కూలీలు. అధ్యక్ష, మీరు నల్లగొండలో ఫ్లోరైడ్ బండ నల్లగొండ గుండె మీద పెట్టిపోతే ఆ ఫ్లోరైడ్ బండను దించింది కేసీఆర్ కాదా? ఆ విషం నీళ్ల పీడ విరగడ చేసింది కేసీఆర్ కాదా? తెలంగాణను ఫ్లోరోసిస్ రహిత రాష్ట్రంగా పార్లమెంటులో ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం కాదా? ఇది అబద్ధం అంటారా? సడుగులు విరిగిన సాలెల మగ్గానికి మంచి రోజులు తెచ్చింది కేసీఆర్ ప్రభుత్వం కాదా? ఇవాళ నేతన్నల ఆత్మహత్యలతో సిరిసిల్లను మీరు ఉరిసిల్లగా చేస్తే దాన్ని మళ్ళీ తిరిగి సిరిశాలగా చేసింది కేసీఆర్ ప్రభుత్వం కాదా? కునారిల్లిపోయిన కుల వృత్తులకు కొత్త ఊపిరులుదింది కేసీఆర్ ప్రభుత్వం కాదా? కాలే కడుపుతో అర్ధాకలితో ఎవ్వరు వండుకోవద్దని చెప్పి మానవీయ కోణంలో ఆలోచించి సంక్షేమంలో స్వర్ణయుగం సృష్టించింది, ఆసరగా నిలబడ్డది కేసీఆర్ ప్రభుత్వం కాదా? 200 రూపాయల పెన్షన్ను 2000 చేసింది కేసీఆర్ ప్రభుత్వం కాదా? అధ్యక్ష, నిన్న గ్రామీణాభివృద్ధి గురించి మాట్లాడుతూ ఈ ప్రభుత్వం ప్రాపగాండాకు ఎక్కువ పెద్దపీట వేసిందన్నారు అధ్యక్ష. వాళ్ళ హయాంలో 50 ఏళ్లలో అధ్యక్ష ఒక్క గంగదేవి పల్లె చెప్పుకుందరు, ఒక అంకాపూర్ చూపెడుదురు. అది కూడా పాప మా గ్రామస్తులు చేసుకున్నారు, వీళ్ళు చేసింది ఏం లేదు. కానీ మా హయాంలో మా 10 ఏళ్లలో గర్వంగా చెప్తున్నా సార్, 3% కంటే తక్కువ జనాభా ఉన్న తెలంగాణ జాతీయ పంచాయతీ అవార్డులలో 30% అవార్డులు గెలుచుకునే విధంగా ప్రభుత్వాన్ని నడిపిన పల్లె ప్రగతిని. గత పాలన గురించి ప్రతిపక్ష సభ్యులు పదే మాట్లాడుతున్నారు. అప్పటి ప్రభుత్వంలో మీదే ప్రధాన భాగస్వామ్యం, ఆ పాపాలకు సంపూర్ణ బాధ్యత మీదే అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నేతలపై మండిపడ్డారు. మాట్లాడితే గత పాలనలో అలా జరిగింది, ఇలా జరిగిందని విమర్శించడాన్ని ఆయన తప్పుపట్టారు. మాజీ సీఎం కేసీఆర్ కు రాజకీయంగా అవకాశాలు ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని, పార్టీ యోజన సంఘం వైస్ ప్రెసిడెంట్ గా, ఆ తర్వాత ఎంపీగా, మంత్రిగా ఆయనను గౌరవించిందని గుర్తు చేశారు. ఆయన కుటుంబానికి చెందిన మరో వ్యక్తిని ఎమ్మెల్యేగా గెలవకుండా మంత్రిగా చేసి ఆపై ఎమ్మెల్యేగా గెలిచినందుకు సహకరించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని వివరించారు. గత పాలనలో పాపాలు జరిగాయంటున్నారు. నిజంగానే పాపాలు జరిగి ఉంటే అప్పట్లో అధికారంలో భాగస్వాములుగా ఉన్నది మీరే కాబట్టి వాటికి సంపూర్ణ బాధ్యత కూడా మీదేనని కేటీఆర్ ఆరోపణలను రేవంత్ రెడ్డి గారిని అన్యాయం చేసి ఈరోజు ఇక్కడికి వచ్చిర్రు. కాబట్టి ఈరోజు గతం గురించి అధ్యక్ష, ఒకవేళ మా మిత్రులకు వాళ్ళకు అంతగా గతం గురించి చర్చించాలనే ఆలోచన ఉంటే ఒకరోజు మొత్తం తమరు సమయం ఇవ్వండి. తప్పకుండా జూన్ 2, 2014 కంటే ముందు జరిగిన 55 సంవత్సరాల పరిపాలన మీద సంపూర్ణమైన చర్చ ఇక్కడ పెడదాము. ఈరోజు ఇక్కడ జరుగుతున్న చర్చ జూన్ 2, 2014 నుంచి జరిగిన పరిపాలన, చేసిన విధ్వంసము, నాయకత్వం యొక్క వ్యవహార శైలి మీద మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాము. కాబట్టి వారికి గతం గురించి చర్చించాలనే కోరిక ఉంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. గతంలో జరిగిన పరిపాలనలో ఇక్కడున్న వాళ్ళకి చాలామందికి పాత్ర లేకపోవచ్చు, కానీ అక్కడున్న వాళ్ళకు చాలామందికి పాత్ర ఉంది. ప్రత్యక్షంగా మంత్రులు చేసిండ్రు. అక్కడున్న నాగేందర్ గారు, ఆ పక్కనున్న శ్రీనివాస్ యాదవ్ గారు, ఆ పక్కనున్న హరీష్ రావు గారు, అక్కడున్న కడియం శ్రీహరి గారు, ఆ పక్కనున్న పోచారం శ్రీనివాసరెడ్డి గారు, ఆ పక్కనున్న గంగుల కమలాకర్ గారు, అన్ని పేర్లు మొత్తం అన్ని లిస్టు చదువుతా. వీళ్ళందరూ కూడా ఈరోజు వారు ఏదైతే పాపాలు జరిగినాయి అంటుండ్రో ఆ పాపాలలో సంపూర్ణమైన భాగస్వామ్యం వాళ్ళదే ఉన్నది.
వరంగల్ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లకు ఎవరి కారణమని చర్చ ఉంది అధ్యక్ష? ఈరోజు వారే మాట్లాడుతున్నారు. ఏమని గవర్నర్ ప్రసంగంలో మొత్తం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోనే పొందుపరిచిండ్రని చాలా సీనియర్గా పనిచేసిండ్రు మంత్రులుగా. గవర్నర్ గారి ప్రసంగము పార్టీ యొక్క ఎన్నికల మేనిఫెస్టోను మంత్రివర్గంలో చర్చించి మా ప్రభుత్వం యొక్క భవిష్యత్ కార్యాచరణను మంత్రివర్గం ఆమోదం చేసిన తర్వాతనే గవర్నర్ గారు ప్రసంగిస్తారు. పరిపాలనలో అనుభవం ఉన్న వాళ్ళు, గతంలో ఈ రకమైన నిర్ణయాలు చేసిన వాళ్ళు కూడా ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికో లేకపోతే వాళ్ళ యజమానులను సంతోషపెట్టడానికో ఎందుకు మాట్లాడుతున్నారో నాకైతే తెలియదు. నేను సభ్యుడికి సూచన చేస్తున్నా, నేను చాలా విషయాలు ప్రస్తావించిన, తప్పకుండా సావధానంగా 5 సంవత్సరాలు సమయం ఉంది, సంపూర్ణంగా ఎక్స్రే తీసినట్టుగా ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో అన్నిటిని వివరిస్తాం. మా ఆర్థిక మంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు జరిగిన విధ్వంసం ఏంది, ఆర్థిక నేరం ఏంది, అన్ని విషయాలు ఈ సభలోనే తమరి అనుమతి తీసుకొని చర్చకు పెట్టి వాటన్నిటిని విశ్లేషిద్దాం. మేము సిద్ధంగా ఉన్నాం. సంవయనం పాటించి ఈరోజు గవర్నర్ గారి ప్రసంగానికి సంబంధించిన మీకు మనసు ఉంటే, తెలంగాణను అభివృద్ధి చేసుకోవాలన్న ఆలోచన ఉంటే అభినందిస్తూ మీరు ముందుకు రండి. లేదు మేము ఇట్లనే ఉంటామంటే. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఓటు హక్కు వినియోగించుకోనని ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చెప్పారు. అలాగే తను ఏ పార్టీకి ఓటు వేయనని ప్రజలను కోరానని తెలిపారు. ఓటింగ్ విధానంలో మార్పులే తన నిర్ణయానికి కారణమని వివరించారు. కేసీఆర్, రేవంత్ రెడ్డి తనకు 2 కళ్ళ లాంటి వారని తెలిపారు. నేను ఎవరికి ఓటేయమని చెప్పను, నేను ఓటేయను. నేనేమో వెరీ ఇమ్మోరల్ పర్సన్, యూనో. సో నేను, అండ్ వీఆర్ లివింగ్ ఇన్ ఎ డెమోక్రసీ, and I have a right to exactly, exhibit my opinion in the context. So the entire process of voting అనేది మనం ఇప్పుడు ఎక్కడికి వచ్చాం, డబ్బులు ఇస్తాం, క్వార్టర్ ఇస్తాం, ఇలాంటిది కూడా ఒక నార్మల్ ప్రాక్టీస్ అయిపోయింది. So I want to draw attention to the person that the voter should be more qualified than the person who is standing for election అనేది నా బిలీఫ్. నేను అది దాన్ని డ్రైవ్ చేయడానికి అది చెప్పినారు. ఇప్పుడు నాకు రేవంత్ రెడ్డి ఆల్సో ఇస్ వెరీ క్లోజ్ టు మీ, యూనో. రేవంత్ రెడ్డి నాకు పర్సనల్గా తెలుసు, కేసీఆర్ గారిని నేను ఎప్పుడు కలవలేదు, బట్ ఐ యూస్ టు అడ్మైర్ హిమ్ యాజ్ ఎ పొలిటికల్ లీడర్. యా, సో ఇప్పుడు నాకు వాళ్ళిద్దరూ 2 కళలు లాంటి వాళ్ళు అనాలా ఏమన్నా? తెలంగాణలో ఒక కంట కన్నీరు, ఒక కంట పన్నీరు. అంటే నా పర్టిక్యులర్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అండ్ ఐఎమ్ వెరీ వెరీ బ్యాడ్ ఇన్ అండర్స్టాండింగ్ ఎలక్షన్స్. ఇప్పుడు రేవంత్ రెడ్డి వాజ్ చాలా స్ట్రాంగ్ ఫోర్స్. తన ఒక ఏమంటారు దాన్ని, ఒక పర్సనాలిటీగా, ఒక డైనమిజం తోటి ఒక స్ట్రాంగ్ అపోజిషన్ లాగా వచ్చారు అన్న ఫీలింగ్. వేరే అక్కడ ఏంటంటే సిబిఎన్ గారు చాలా సంవత్సరాల నుంచి ఉన్నారు, అండ్ ఈజ్ నాట్ నథింగ్ న్యూ, అండ్ ఈజ్ ప్రాబ్లీ అట్ ద లోయెస్ట్ పీరియడ్ ఆఫ్ టైం ఇప్పుడు. అండ్ పవన్ కళ్యాణ్ గారి కన్సిస్టెన్సీ అందరికీ తెలుసు. సో ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ కొన్నంత స్ట్రాంగ్ అపోజిషన్ అక్కడ లేదని నా ఫీలింగ్. ఆర్టీసీ బస్సుల్లో పురుషులకు ప్రత్యేక సీట్లు కేటాయించాలని ఓ యువకుడు బస్సుకు అడ్డంగా నిలబడి నిరసన వ్యక్తం చేశారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో చోటు చేసుకుంది. మహాలక్ష్మి పథకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించిన విషయం తెలిసిందే. దీంతో బస్సులు నిండుగా ఉంటాయని, పురుషులకు బస్సుల్లో వసతి లేకుండా పోయిందని, సీట్లు ఉండడం లేదని ఓ యువకుడు ఆవేదన వ్యక్తం చేశారు. బస్సుల్లో కనీసం 15 సీట్లు పురుషులకు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. బస్ ఈడ చూస్తేనేమో ఆడవాళ్ళ ముంగట కానీ అందరికి మంచిదే. ఇప్పుడు మా భార్య మా పిల్ల కూడా ఉచితంగానే వచ్చిర్రు, బాధలేదు. కానీ మొగోళ్ళని కూడా ఇచ్చేయాలి. 30 సీట్లు ఉన్న దగ్గర 30 సీట్లు ఆడవాళ్ళకి కేటాయించండి, 10 సీట్లు మొగోళ్ళకి కేటాయించండి, అంతే. వేరేదేం లేదు. రేవంత్ అన్న అంటే నాకు సినీ హీరోయిన్ స్పాయిల్ రాజ్పూత్, నేహా శెట్టి,
విజయనగరంలో సందడి చేశారు. ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో వాళ్ళు పాల్గొన్నారు. వారిని చూడడానికి అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఈ నేపథ్యంలో పాయల్, నేహా డాన్స్ చేస్తూ అభిమానులను ఉత్సాహపరిచారు. ఇచ్చిన హామీలను తప్పించుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సాకులు చూపిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకునే ప్రసక్తే లేదని బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ హెచ్చరించారు. నాంపల్లి బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగం వాస్తవానికి దూరంగా ఉందన్నారు. 6 గ్యారంటీల కోసం నిధులు ఎలా అమల్లోకి తెస్తారో చెప్పకుండా కారణాలు చెప్పవద్దన్నారు. గవర్నర్ ప్రసంగం చూశాక కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై అనుమానాలు కలుగుతున్నాయన్నారు. గవర్నర్ ప్రసంగంలో కీలకమైన రైతు రుణమాఫీ, రైతు బంధు వంటి అంశాలు లేవన్నారు. మొదట డిఎస్సీ సమావేశంలోనే డిఎస్సీ అని కాంగ్రెస్ చెప్పిందని, కానీ ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు. ఈ ప్రసంగంలో కాంగ్రెస్ కార్యాచరణ లేదన్నారు. ప్రజల్లో పోరాడి ప్రజలు చైతన్యం చేసి ఏ రకంగా ప్రభుత్వం పట్ల ఒక వ్యతిరేకత ప్రజల్లో ఏర్పడినటువంటి ఆ విషయం దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ మరి జాగ్రత్తగా వివరిస్తే బాగుంటుందని, ఇప్పటికైనా దళిత బంధు విషయంలో, బీసీ బంధు, గిరిజన బంధు ఆ అంశాల విషయంలో ఊసేలేదు. మద్దతు ధర కూడా 500 కలిపి ధాన్యం కొనుగోలు చేసే విధానం పట్ల కూడా ఎటువంటి ప్రస్తావన లేదు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పటికైనా ఇచ్చిన హామీలు ఖచ్చితంగా దాన్ని అమలు చేయాలని, అమలు కావాల్సినటువంటి మరి చర్యలు కూడా ప్రభుత్వం తీసుకోవాలని, ఏదో నెపంతో మరి అప్పుల భారంతో హామీలను మాత్రం దాటవేస్తే భారతీయ జనతా పార్టీ ఏమాత్రం కూడా సహించని, రాజకీయపరమైనటువంటి మరి పోరాటానికి గడువు సమయం ఇస్తాం. ఖచ్చితంగా 3 నెలలు 100 రోజులు దాటిన తర్వాత తప్పకుండా ఈ ప్రభుత్వ పనితీరు మీద మేము ఆలోచన చేసి ఆ రకంగా ప్రజల పక్షాన్ని నిలబడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఓకే మహేష్, ఎనీథింగ్? కిషన్ రెడ్డి గారు ఏం చెప్పారో అధ్యక్షుని హోదాలో బాధ్యతాయుతంగానే వాళ్ళు
మాట్లాడి ఉంటారు. వారు నిన్న దేని మీద నాకు చెప్పలేదు. పార్లమెంట్ ఎన్నికల విషయంలో ఏం చేయాలనేది తప్పకుండా పార్టీ ఆలోచన చేస్తాం. ఖచ్చితంగా 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత దేశం మొత్తం కూడా మోదీ గారు 3వసారి ప్రధానమంత్రి కావాలని, ఖచ్చితంగా 3వసారి ప్రధానమంత్రి అవుతాడనేటువంటి విశ్వాసం ప్రజలు వ్యక్తం చేయడమే కాకుండా స్థానికపరమైన అంశాల మీద ప్రభావితమై కొన్ని రాష్ట్రాల్లో మరి ఓటేసి ఉండొచ్చు, కానీ 5 రాష్ట్రాల్లో ఇవాళ బలపడింది అధికారులకు. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు సహాయకులు చేపడుతున్న నిరవధిక సభకు నాదెండ్ల మనోహర్ మద్దతు పలికారు. అంగన్వాడీ కార్యకర్తలు హెల్పర్ల ఆర్థిక ఇబ్బందులపై మానవతా దృక్పథంతో స్పందించాలని ప్రభుత్వానికి తోపలికారు. ఇచ్చిన హామీలు నెరవేర్చమంటే వేధింపులకు గురి చేస్తారా అని ప్రశ్నించారు. అంగన్వాడీ కార్యకర్తలు హెల్పర్లకు పొరుగు రాష్ట్రాల కంటే 1000 రూపాయలు ఎక్కువగా ఇస్తామని విపక్ష నేతగా ఉన్నప్పుడు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక 1000 రూపాయలు తక్కువగా వేతనం ఇవ్వడాన్ని ఏమనాలంటూ ఆయన నిలదీశారు. దీన్నే మాట తప్పడం అంటారని ఎద్దేవా చేశారు. ఎన్నికల ముందు ఒక వాగ్దానాలు చేసి ఎన్నికల తర్వాత దాని గురించి స్పందించకపోవడం ఖచ్చితంగా పొరపాటే. నాకు అర్థం కాదు ఏంటంటే ఈ ముఖ్యమంత్రికి ఘర్షణ వాతావరణం చాలా ఇష్టం. ప్రశాంతంగా చేసుకున్న ఈ నిరసన కార్యక్రమంలో కూడా నిన్న అధికారులందరినీ పంపించి వాలంటీర్ని పంపించి స్థానాలు పాల్గొట్టండి ఇవన్నీ అంటే ఏ సమస్య అయినా సరే పరిష్కారం చేయగలుగుతాం ఆ స్థాయిలో అధికారంలో ఉన్నప్పుడు కూర్చుని మాట్లాడాలి. అమరావతి రైతులతో కూడా ఈ విధంగా చేశాడు అతను. పక్కనే ఉంటారు, వాళ్ళు పిలిపించుకుని కూర్చుని మాట్లాడుకుని న్యాయబద్ధమైన సమస్యలు కానీ పరిష్కారం చేయడానికి కానీ ఓ ప్రయత్నం చేస్తేనే ప్రజాస్వామ్యం. ఇప్పుడు మీ డిమాండ్స్ ఇతర రాష్ట్రాల్లో పొరుగు రాష్ట్రాల్లో ప్రత్యేకంగా అక్కడ ఉన్నట్టుగా మనకి వేతనాలు పెంచాలనేది అంగన్వాడీ హెల్పర్స్ వర్కర్స్ వీళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తుంది. ఖచ్చితంగా అది న్యాయబద్ధమే. ఎందుకంటే ఈ రోజుకి కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ని పాటించాల్సిన కనీస అవసరం బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో మినిమం వేజెస్ ప్రొటెక్షన్ కిందనే సరే కానివ్వండి, లేకపోతే లేబర్ యాక్ట్ కిందనే సరే కానివ్వండి, ఏ విధంగా చూసినా కూడా మీరు కృషి చేస్తే అనేక ప్రాంతాల్లో వైద్య సేవలు లేని ప్రాంతాల్లో కూడా మీరు తల్లుల్ని ఆదుకుంటున్నారు, చిన్న బిడ్డలను ఆదుకుంటున్నారు. మన భవిష్యత్తులో మనకి భారతదేశంలో ప్రతి ఒక్కరి కంట్రిబ్యూషన్ వాళ్ళ భాగస్వామ్యం అయ్యే విధంగా మీరు కృషి చేసిన విధానాన్ని నాకు బాగా అవగాహన ఉంది. చాలా అద్భుతమైన కార్యక్రమం ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అనేది. అందులో భాగంగా మీరందరూ కూడా ఇన్వాల్వ్ అవడం, మీరు ఈ విధంగా ఈ రోజున రోడ్డుకి ఎక్కడం అనేది దురదృష్టమైన పరిస్థితి. నిజంగానే కూర్చుని మీతో మాట్లాడి సామరస్యంగా ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆ బటన్ నొక్కేదేదో మీ దగ్గర కూడా బటన్ నొక్కితే బాగుండేది. ప్రతి ఒక్కరికి మీ న్యాయపరమైన డిమాండ్స్ పొరుగు రాష్ట్రాల్లో ఉన్నదానికన్నా 1000 రూపాయలు పెంచుతా అని చెప్పాడు నా గతంలో. పెంచడం కాదు కదా, ఇప్పుడు తగ్గిపోయింది. ఆ విషయాన్ని ముఖ్యమంత్రి గారికి మీరు గుర్తు చేయడానికి చేసిన ప్రయత్నాన్ని వేరే విధంగా మాట్లాడడం అనేది చాలా పొరపాటు. తప్పకుండా ఈరోజు ఉదయం కూడా పవన్ కళ్యాణ్ గారు మీ సమస్య పైన పరిష్కారం జరగాలి, దీనికి ప్రభుత్వం స్పందించాలనే విషయం పైన ఆయన ఈరోజు పొద్దున స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. మిమ్మల్ని అందరినీ కూడా సంఘీభావం తెలుపుతూ మీకు మద్దతు తెలుపుతూ మీ పోరాటానికి జనసేన పార్టీ నుంచి ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా మేమందరం కూడా మీకు మద్దతు తెలుపుతున్నాం. ఈ సమస్య పరిష్కారం కోసం కూడా తప్పకుండా రేపటి రోజున మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డెఫినెట్గా నా అభిప్రాయం అయితే వ్యక్తిగతంగా ఖచ్చితంగా దీని గురించి స్పందించాలి. మేము ఇది బాధ్యత. డెఫినెట్గా దీన్ని మీ మినిమం వేజెస్ ఏవైతే ఉన్నాయో మినిమం వేజెస్ని దృష్టిలో పెట్టుకుని మీరు చేస్తున్న కార్యక్రమాలు, మీరు కష్టపడి పనిచేస్తున్న పనిని గౌరవించే విధంగా స్పందించాల్సిన అవసరం పదవిలో ఎవరున్నా కూడా వాళ్ళు తీసుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా జనసేన పార్టీ కూడా తీసుకుంటుందని మనస్ఫూర్తిగా మిమ్మల్ని మీకు భరోసా ఇవ్వడానికి, మీకు అండగా నిలబడడానికి ఈరోజు పెద్దలు ఆహ్వానించినప్పుడు నేను తప్పకుండా వస్తా అని చెప్పాను. అదృష్టంగా భావిస్తున్నా. మిమ్మల్ని కొంచెం లేట్గా వచ్చాను, అయినా కానీ మీ అందరూ ఉన్నందుకు భవిష్యత్తులో కూడా మీ వెంట ఉంటాం. ఖచ్చితంగా రేపటి రోజున ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీరు ఏవైతే ఈ ఆర్థిక అంశాలు లేవనెత్తారో వాటిని తప్పకుండా మేము సామరస్యంగా అదేవిధంగా మిమ్మల్ని గౌరవించే విధంగా చేస్తామని ఈరోజు నేను మీకు జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారి తరఫున నేను మీకు మాటిస్తున్నాను. వైసీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి పేర్ని నాని జనసేనాని పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో దుజమెత్తారు. పవన్ కళ్యాణ్ కు రాష్ట్ర ప్రజలపై ప్రేమ లేదని, చంద్రబాబు మనుగడ కోసమే పవన్ కళ్యాణ్ పనిచేస్తాడని అన్నారు. పవన్ తన పార్టీని చంద్రబాబుకు లాంగ్ లీజ్ కు ఇచ్చేశాడని వ్యంగ్యం ప్రదర్శించారు.
తాను 4 ఏళ్ల కిందటే చెప్పానని పవన్ కళ్యాణ్ స్థాపించింది రాజకీయ పార్టీ కాదని ఒక టెంట్ హౌస్ పార్టీ అని విమర్శించారు. మన ఇళ్లలో పండుగలు పబ్బాలు వేడుకలు చేసుకునేందుకు షామియానాలు కుర్చీలు అద్దెకు తెచ్చుకుంటామని, అలాగే పవన్ కళ్యాణ్ కూడా తన పార్టీని అద్దెకి ఇస్తుంటారని ఎద్దేవా చేశారు. సంవత్సరాల క్రితం నేను చెప్పాను, పవన్ కళ్యాణ్ గారు ఆయన పార్టీని ఒక వినూత్నంగా ఒక టెంట్ హౌస్ పార్టీని పెట్టారు. రాజకీయాల్లో టెంట్ హౌస్ లాంటి పార్టీ అంటే కిరాయికి అద్దెకి ఇచ్చేటువంటి, మన ఇంట్లో భోజనాలు పండగ పబ్బమో ఉంటే షామియానాలు తెచ్చుకుని కుర్చీలు తెచ్చుకుని ఎట్లా తెచ్చుకుంటామో అద్దెకి, ఆ రకంగా తన రాజకీయ పార్టీని లాంగ్ లీజ్కి ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ తన పార్టీని లాంగ్ లీజ్కి చంద్రబాబు నాయుడికి అద్దెకి ఇచ్చినటువంటి పరిస్థితులు మనకు కనపడుతున్నాయి. అయినా కూడా ఆయన ఒక పక్కేమో తెలంగాణలో వీళ్ళందరూ ఇంట్లో అందరికీ ఓటు ఉంటుంది, వీళ్ళ ఓట్లని తెలంగాణలో ఓట్లు వేస్తారు పవన్ కళ్యాణ్తో సహా, ఆంధ్రాతో రాజకీయాలు అంటారు. అంటే కాపురం అక్కడ, ఓటు అక్కడ, వీళ్ళు మాత్రం వీళ్ళ రాజకీయాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో. అంటే మనతోనేమో రాజకీయాలు, వాళ్ళ జీవితం అంతా కూడా, వాళ్ళ జీవనం అంతా కూడానేమో పరాయి రాష్ట్రంలో. అంటే మన ఇక్కడ బతకరాళ్ళు. నేను చెప్తున్నాను, నేను జగను మరణిస్తే మా చివరి శ్వాస తర్వాత కూడా మా శవాలను కూడా ఇక్కడే పూడ్చిపెడతారు, ఇక్కడే బతుకుతాం. కానీ మీరు మాత్రం అంతా హైదరాబాదే కదా. ఎవరిదైనా పవన్ కళ్యాణ్ గారు కానీ, లేదా ఈ పేపర్లు, ఈనాడు పేపరు లేకపోతే ఆంధ్రజ్యోతి పేపరు, వీళ్ళందరూ కూడా వీళ్ళ ఓట్లు ఇక్కడ ఉండవు, వీళ్ళ ఆస్తులు ఇక్కడ ఉండవు, వీళ్ళు ఇక్కడ బతకరు, ఇక్కడ గాలి పీల్చరు, మనతో పాటు బతకరు. కానీ వీళ్ళు మాత్రం ఈ రాష్ట్రం గురించి ఎంత అసహ్యంగా రాయాలో, ఎంత చంద్రబాబుకు అనుకూలంగా ఏ రకంగా ప్రవర్తించాలో ఆ రకంగా ఎత్తుకెళ్ళేస్తుంటారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చిమ్ముతుంటారు. ఏ రోజున ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి ఈ రోజు దాకా చేసినటువంటి అంటే ఉద్దానందం తీసుకోండి, పేదల ఇళ్ల స్థలాలు తీసుకోండి, లేకపోతే పోర్టులు తీసుకోండి, ఫిషింగ్ హార్బర్లు తీసుకోండి, హాస్పిటల్ తీసుకోండి, మెడికల్ కాలేజీలు తీసుకోండి, ఏది తీసుకున్నా పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి ఎందుకు చేయలేపారు? మీరు? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు 2,50,000 కోట్ల రూపాయల డబ్బుని జనానికి ఏదో ఒక లక్ష్యంతో సరాసరి నేరుగా ఒక్క పైసా లంచం లేకుండా ప్రజల అకౌంట్లోకి వేశారు. ఈ 2,50,000 కోట్లు ఏం చేశారు మీరు? ఎక్కడ ఖర్చు పెట్టారు? ఒక్కటేమన్నా మీరు ఒక కొత్త మెడికల్ కాలేజీ కట్టారా? ఒక కొత్త పోర్టు కట్టారా? కొత్త ఫిషింగ్ హార్బర్ కట్టారా? లేదా ఏం చేశారు? ఏమీ కనపడవు. ఈ డబ్బులన్నీ ఏమైపోయినాయి? ఆవిరైపోయినాయి. అప్పులు మాత్రం దండిగా తీసుకొచ్చారు. ఒక్క పని చేయలేదు. ఉద్దానందం ఏం చేశారు? ఎవరికి ఏం పని చేయని పరిస్థితి. ఇవన్నీ కూడా ఎంతసేపు ఆరాటం. పవన్ కళ్యాణ్కేమో చంద్రబాబు అధికారం మీద కూర్చోబెట్టాలని ఆరాటం, చంద్రబాబుకేమో తన కొడుక్కి బాగా అక్రమ సంపాదనతో జనం సొమ్ము దోచేసి ఇంట్లో. రాష్ట్రంలో మహిళలపై నేరాలు పెరిగిపోతున్నాయని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ ఆందోళన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ పాలనలో ఎస్సీ, ఎస్టీ మహిళలపై 223 అత్యాచారాలు జరిగినట్లు కేంద్రానికి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ నివేదిక ఇవ్వడం సిగ్గుచేటని పేర్కొన్నారు. 55 నెలల్లో వైఎస్ఆర్సీపీ పాలనలో మహిళలపై 1.48 లక్షల నేరాలు జరిగాయని, రోజుకు 9 మంది బాలికలు, 20 మంది మహిళలు అదృశ్యమవుతున్నారని పేర్కొన్నారు. వీటిపై సీఎం జగన్ సమీక్షించకపోవడం దారుణమన్నారు. మహిళలను వేధించిన వైఎస్ఆర్సీపీ నాయకులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలని జగన్ తెలిపాలని డిమాండ్ చేశారు. గత 4.5 సంవత్సరాలుగా ఈ వైసీపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న ఈ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని ఏం చేశారయ్యా అనంటే ఒక పాడుబడ్డ కొంపలాగా తయారు చేశారు అని చెప్పటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ముఖ్యంగా మహిళలపై అత్యాచారాలు విపరీతంగా పెరిగిపోయాయి. దీని గురించి ఏ రోజు ఒక సమీక్ష చేయటం కానీ, మహిళా హోంమంత్రులుగా పనిచేసిన వాళ్ళు దీని గురించి మాట్లాడటం కానీ, ఎక్కడికన్నా ఒక ఇన్స్పెక్షన్కి వెళ్ళటం కానీ, ఎవరికన్నా న్యాయం చేసే దిశలో మాట్లాడటం కానీ ఏమీ కూడా చేయలేదు. ఈ ప్రభుత్వం కల్తీ మద్యంలో, శాండ్ మాఫియాలో, అప్పుల్లో, అత్యాచారాల్లో, హత్యల్లో అగ్రస్థానం సంపాదించింది. ఉద్యోగ కల్పనలో, పరిశ్రమలు తీసుకురావడంలో, అదేవిధంగా రాజధాని నిర్ణయించడంలో,
ఉపాధి కల్పించడంలో వీటన్నిటిలో కూడా అధమ స్థానంలో నిలిచింది. వీళ్ళు ఈ ప్రభుత్వానికి కొంచెం కూడా సిగ్గు అనే పదం లేదు, అసలు వాళ్ళ బ్లడ్లోనే లేదని అనిపిస్తూ ఉంది. ఆ పార్టీ బ్లడ్లోనే సిగ్గు అనే పదం లేదు అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే స్వయంగా ఇదే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మీ ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఏంటి, అత్యాచారాల మీద మీరు ఒక లేఖ ఇవ్వండి, ఏం చేస్తున్నారు మీరు అని చెప్పి అడిగితే వాళ్ళకి 2021 నుంచి జరిగిన అత్యాచారాల గురించి నివేదిక ఇవ్వటం జరిగింది. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలు మహిళలపై 223 అత్యాచారాలు జరిగాయి, కానీ మేము ఏ యాక్షన్ తీసుకోలేదు, ఎఫ్ఐఆర్ కూడా నమోదై ఉన్నాయి, అలా పెట్టుంచామని చెప్పి కొంచెం కూడా సిగ్గు లేకుండా కేంద్రానికి స్వయంగా రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ నివేదిక ఇచ్చింది అంటే వీళ్ళ గురించి ఏం చెప్పాలి అని చెప్పి ఈ సందర్భంగా నేను అడగదలుచుకున్నా. చంద్రబాబు నాయుడు గారి హయాంలో మరి ఆడబిడ్డలకు ఆస్తి హక్కు, రిజర్వేషన్లు కల్పించటం, పొదుపు సంఘాలని ఉద్ధరించడం, డ్వాక్రా మహిళలను ఉద్ధరించటం, విద్య, వైద్యం, ఉపాధి అన్ని రకాలుగా మహిళల్ని పైకి తీసుకురావటం, చివరికి రాజకీయాల్లో కూడా మహిళా రిజర్వేషన్లు కల్పించటం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం సందర్భంగా సభలో మాట్లాడిన రేవంత్ రెడ్డి, గత ప్రభుత్వాల పాపాలకు నేటి ప్రతిపక్ష నేతలదే బాధ్యత అని వెల్లడి. అంగన్వాడీ కార్యకర్తల సమ్మెకు జనసేన మద్దతు, ప్రభుత్వం మానవతా దృక్పథంతో స్పందించాలన్న పవన్ కళ్యాణ్. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చలో మండిపడ్డ కేటీఆర్, ప్రసంగం మొత్తం అభూత కల్పనను, అవాస్తవాలైన విమర్శ. యువగల ముగింపు సభకు పవన్ కళ్యాణ్ రావడం లేదన్న అచ్చెన్నాయుడు, ఉమ్మడి మేనిఫెస్టో ఇంకా సిద్ధం కాలేదన్న అచ్చెన్నాయుడు, అందుకే పవన్ రావడం లేదని వివరణ. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి రవికిరణాలు టీవీ.